గులాబ్ జాములు చేసి పక్కన పెట్టేసి ఒకటి పైకైతే తీసుకొస్తున్నారు. అయితే ముందు ఒక కవర్ ఉంది కదా, ఆ కవర్లో ఏముందో చెప్తాను మీకు. నేనైతే ఇలా అంబ్రెల్లానే అంటాను. హాయ్ అండి, బాగున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. ఈరోజు మా పెద్దమ్మ ఇంటికి ఆషాఢం సార్ అయితే రాబోతుందండి. పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం వచ్చిన ఆషాఢానికి ఆషాఢం సార్ అయితే పంపుతారు కదా. ఇంకా మా అన్నయ్య పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం అండి ఇది. అందుకు వాళ్ళ అత్తగారు వాళ్ళైతే ఆషాఢం సార్ పంపుతున్నారు. సార్ తెచ్చే వాళ్ళ కోసం అయితే మా పెద్దమ్మ వంటలు ప్రిపరేషన్ చేస్తుంది. మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. నేను ఇక్కడికి రాకముందు అయితే గులాబ్ జాములు అయితే చేసేసిందండి. గులాబ్ జాములు చేసి పక్కన పెట్టేసి ఇంకా గారెలు అయితే వేస్తుంది. బయట పొయ్యెట్టుకుని మరీ గారెలు వేసేస్తుంది మా పెద్దమ్మ. ఆషాఢం సార్ అయితే ఫస్ట్ మా పెద్దమ్మ వద్దు అందండి. మీరు పెట్టి ఓపిక మీకున్నా సరే పంచబట్టి ఓపిక నాకు లేదు, అమ్మ సార్లు కట్ట ఏం పెట్టకండి అని అంది. అలా కాదండి, మా ఇంట్లో ప్రతి బిడ్డకి పెట్టుకున్నాం కదా, ఈ అమ్మాయికి వద్దు అంటారు ఏంటి అంటే, సరే అయితే మీ ఇష్టం పెట్టండి కానీ తక్కువ పెట్టండి అని చెప్పింది అనమాట. ఇంక మా పెద్దమ్మ వండిన గారెలు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా ఆషాఢం సార్ తెచ్చే వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు. ఇంకా అక్కడైతే వెహికల్ దింపేసిందంట వాళ్ళని. ఒకటి పైకి అయితే తీసుకొస్తున్నారు. ఏమేమి ఉన్నాయి, ఏమేమి సీట్స్ ఉన్నాయి అనేది అయితే మీకు అయితే క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక పెద్ద గంగాలంలా ఉంది చూసారా, దాన్ని అయితే తెచ్చిపెట్టారు స్టీల్ది. అందులో ఏమున్నాయో చూపిద్దామని ఓపెన్ చేద్దాం అనుకున్నాను. కానీ ఏమనిపించిందంటే అన్నీ కలిపి ఒకసారి ఓపెన్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఈ లోపు అయితే ముందు ఒక కవర్ ఉంది కదా, ఆ కవర్లో ఏముందో చెప్తాను మీకు. ఏదన్నా సారీ పెడుతున్నారు అంటే మా సైడే కానీ మ్యాక్సిమం ఏ సైడ్ అయినా సరే సారీ పెడుతున్నారంటే పసుపు కుంకుమ బ్లౌజ్ పీసెస్ కంపల్సరీ పంపుతారు కదా. ఫస్ట్ అయితే సారీకి ముందే అవి పట్టుకొచ్చేస్తారు. పసుపు కుంకుమ బ్లౌజ్ పీసెస్ ఇంకా కరివేపాకు అయితే మెయిన్ అనమాట. ఏ సారీ పెట్టినా కరివేపాకు కంపల్సరీ ఉంటుంది. ఇంతకే మా అన్నయ్య పెళ్లి చేసుకున్న అమ్మాయి అయితే మాకు దగ్గర చుట్టాలేనండి. అందుకే మేము అందరం కూడా చాలా క్లోజ్గా ఉంటాము. ఇప్పుడు వస్తున్న తను కూడా మాకు చాలా క్లోజ్ అనమాట. ఇంకా అంతే ఎలాగోలా ఆడుకుంటూనే ఉంటాము. ఇంకొకటి అయితే పట్టుకొస్తున్నారు. ఇప్పుడు వస్తుంది అయితే విజయక్క అనమాట. మా వైపు దగ్గరే, మళ్ళీ పెళ్లి కూతురు వైపు దగ్గరే. అందుకు మాకు హెల్ప్ చేయాల్సి వస్తుంది, వాళ్ళకి హెల్ప్ చేయాల్సి వస్తుంది పాపం. ఇంక రెండు వైపులా పాపం పిల్ల అయితే నలిగిపోతుంది. నేను అదే చెప్తున్నాను, రెండు వైపులా నలిగిపోతుంది అక్క అని. ఇంక లోపల అయితే క్లియర్గా చూపిద్దామని ఓపెన్ చేస్తున్నాను. అది అందులో అయితే కరివేపాకు ఉంది, అందులో పసుపు కుంకుమ బ్లౌజ్ పీసెస్ అయితే ఉన్నాయి కవర్లోని. ఇలా రండి, ఇక్కడైతే మా పెద్దమ్మ దైవభక్తిని మీకు చూపిస్తాను. ఈ పక్కన అయితే తులసమ్మ ఉంది కదా, తులసమ్మ కాకుండా పక్కన ఒక బకెట్లో అయితే మొత్తం 5 చెట్లు వేసిందండి. ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. అక్కడైతే ఉసిరి చెట్టు, అలాగే పసుపు కొమ్ములు, అలాగే మారేడు, ఇంకా కలబంద, ఇంకో 5వ రకం ఏంటంటే బ్రహ్మకమలం. ఈ 5 కలిపి ఒకే చోట వేసుకుంది అనమాట. తులసమ్మతో పాటు వాటికి కూడా తెగ పూజలు చేసేస్తుందండి. కింద అయితే చిన్న చిన్న రోళ్ళు కట్ట కొనుక్కుంది కదా, వాటికి పొద్దున్న సాయంత్రం కూడా పసుపు బొట్లు పెట్టేసి తెగ పూజలు చేసేస్తుంది. పూజలు అంటే చాలా ఇష్టం అన్నాడు మా పెద్దమ్మకి. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి వెనకాల అయితే చూసారా ఎంత పచ్చగా ఉందో. పక్కనైతే కాలువ, ఇప్పుడైతే ఎర్ర నీరు వస్తుంది కదా, దాని గురించి కాలువ ఎర్రగా ఉంది. మీకు ఆషాఢం సారి తేవడం అయితే ఇంకా అవ్వలేదండి. పాప వీళ్ళిద్దరే మొత్తం సారి తేవడం భుజాల మీద వేసుకున్నట్టున్నారు. ఎక్కువ వీళ్ళిద్దరే తెస్తున్నారు. మా వాళ్ళందరూ అక్కడి నుంచి అందించేసి వెళ్ళిపోతున్నారంట. ఇంక వీళ్ళిద్దరే పైకి అంతా తెస్తున్నారు. ఇప్పుడైతే మాక్సిమం సార్ అంతా వచ్చేసిందండి. ఒకటి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఏమేమి వచ్చినాయి, ఏమేమి ఉన్నాయి అనేది. ఫస్ట్ అయితే పెద్దవి స్టీల్వి ఉన్నాయి కదా, అవే ఓపెన్ చేద్దామని అవి అయితే ఓపెన్ చేస్తున్నాను. వాటి పైన అయితే పేపర్ వేసేసి తాడితే అయితే గట్టి కట్టేశారండి. అవి మూత కింద యూజ్ అవుతాయి, అలాగే లోపల ఉన్నాయి మెత్తబడకుండా కూడా ఉంటాయి కదండి. మొత్తం అయితే 5 రకాలు పంపాను అన్నారు. ఏమేమిటో చూపిస్తాను. ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తున్నాను కానీ ఏముందా అని ఎక్సైట్మెంట్ ఉంది. ఓపెన్ చేయగానే అందులో అయితే కొబ్బరి గారెలు ఉన్నాయండి. కొబ్బరి గారెలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ అయితేని. ఎప్పుడైనా మీరు తిన్నారో అది తింటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత దాని పక్కన ఉన్నది అయితే ఓపెన్ చేద్దాము. ఇందులో ఏమున్నాయంటే ఓపెన్ చేసి చూస్తే అందులో అయితే గోరుమిటీలు ఉన్నాయండి. చూసారా, గోరుమిటీలు అయితే మొత్తం 250 పైనే పంపారంట. 250కి 300కి మధ్యలో ఉంటాయి అన్నమాట గోరుమిటీలు. ఇంకా ఈ పక్కదైతే ఓపెన్ చేద్దాము. ఇది ఓపెన్ చేస్తే ఇందులో అయితే చల్లగుత్తులు ఉన్నాయండి. ఇవన్నీ స్వీటే కదా, అందుకు కారం చల్లగుత్తులు అయితే చేశారంట. ఇవి మొత్తం అయితే 250 ఉన్నాయండి. ఇంక తర్వాత అయితే ఈ బాక్సెస్ ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఏమున్నాయంటే కజ్జికాయలు అంటూ ఉన్నాయంటండి. ఇంకా పేపర్ అయితే తీస్తే కజ్జికాయలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి అనమాట. చూస్తుంటేనే నోరు ఊరిపోయింది. ఆ స్మెల్ ఓపెన్ చేయగానే కొబ్బరి స్మెల్ గట్ట అదిరిపోయింది. ఇంకా రిమైనింగ్ ఈ 2 బాక్సెస్లో కూడా కజ్జికాయలే ఉండేయంటండి. మొత్తం 4 బాక్సులు వచ్చాయి. 4 బాక్సుల్లో 2 బాక్సులు అయితే ఓపెన్ చేశాను. ఇంకా కనమ 2 బాక్సుల్లో కూడా కజ్జికాయలే ఉన్నాయి. ఇవి కూడా అంతే అండి, 250 అయితే పంపారు.
ఇంక తర్వాత అయితే ఈ పక్కన చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి కదా, ఆ డబ్బాల్లో కూడా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. డబ్బాలు కాదు, బకెట్స్ అయ్యి అనమాట. ఆ బకెట్స్ అయితే ఓపెన్ చేస్తే అందులో అయితే ఇలంబ్రీలు ఉన్నాయండి. చాలామంది అయితే కాకరకాయలు అంటారు, పనస్తోనలు అంటారు, ఒక్కొక్కరు ఒకలా పిలుస్తారు. నేనైతే ఇలంబ్రీలనే అంటాను. ఇవైతే ఆ 2 బకెట్స్ నిండా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మా పెద్దమ్మ అయితే మా కోడలు ఆషాఢం సారి తెచ్చిందని చెప్పి తెలిసిన చుట్టాలకి, అలాగే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా పంచిపెట్టుకుంటారండి. మా పెద్దమ్మ అయితే మమ్మల్ని బుక్ చేస్తుంది పంచిపెట్టడానికి. ఇంక నెక్స్ట్ అయితే పంచిపెట్టుకుంటాకు వెళ్ళాలండి. ఇంక వీడియో అయితే ముగించేస్తున్నాను. ఇదండి మా అన్నయ్యకి వచ్చిన ఆషాఢం సారి అయితేని. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.